అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుగుంటి మాటలు, ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్లో గెలవలేని దద్దమ్మలు అది ఇదని ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోయిలే, తర్వాత దాని కథ ఏందని ఉంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగితే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం ఏదన్నా ఇబ్బంది పడిందనే, మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు. మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు. ఎస్ మేము చేశాం, మేము చేస్తాం కూడా. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ చేసిన వాళ్ళు తర్వాత మీరు దద్దమ్మలు, అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని మీ చేతగాంతనాన్ని పెట్టుకుని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు. తర్వాత కూడా మేమేమి ఇది చేయలేదు, ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడంలే. 100% మీరు గత 5 ఏళ్లలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని మీరు వచ్చి పరిరక్షించినారో అంతకు రెట్టింపుగా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు చేసిన పద్ధతిలోనే మేము కూడా పరిరక్షిస్తాం. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇంకా ఇది సినిమా కాదు. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇది మేము ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ లోకల్ బాడీ ఎలక్షన్లలో అయినా కానీ ఇంకా వచ్చేటి అన్ని కూడా కనీసం మీరు పోటీ చేయండి చూస్తా. మీ ఇట్లా చేస్తేనే ఇక్కడ పులిందల్లో రాజకీయం. ఇట్లా చేయమనే మా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. మీరు చేసినట్లే మేము ఇట్లనే చేస్తా. వచ్చే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్లు అయినా కానీ మీకు దమ్ము ఉంటే మీరు పోటీ చేయండి. ఇట్లనే మేము చేస్తాం. ఇంకా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తా, ఇంకా మమ్మల్ని చేస్తున్నాడు. కాబట్టి పులిందల్లో కూడా మీరు ఇంకా ఆ రకంగా ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఉన్నాం. మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఫుల్ పవర్ కనిస్తే ఆ సినిమా వేరే రకంగా కూడా ఉంటుంది. హెచ్చరిస్తాను. ఏమి ఇక్కడ నుంచి ఈరోజు నిన్న ఎట్లా జరిగినాయో ఒక్కడు కూడా నామినేషన్ వేసేదానికి కానీ ట్యాక్స్ కట్టించుకునే దానికి కూడా రాలే. భవిష్యత్తులో కూడా మా కార్యకర్తలకు నేను ఇన్ఛార్జ్ తీసుకునే రోజే నేను ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని తెలుగుదేశం నాయకులు కూడా మీసం మెలేసి మేము తెలుగుదేశం రా అని అనిపించేట్టుగా మీ గౌరవం కాపాడుతామన్నాం. ఈరోజు ఇంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తున్నారులే అని మమ్మల్ని ఎవడే గాని అందరూ కూడా సమర్థించడంలే. అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నది. ఎన్ని గతంలో 2005లో కూడా ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మీరు దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఇదే రకంగా బాయ్కాట్ చేసిన సందర్భం ఉంది. మళ్ళా మీతో కూడా ఆ రకంగా బాయ్కాట్ చేపించేదానికి మాకు ఈ రోజు 20 సంవత్సరాలు పట్టింది. తర్వాత మీరు ఈ మధ్య ఆ పుష్ప సినిమా చూసారా? దాంట్లో విలన్ పుష్ప సారీ చెప్తే టేప్ రికార్డ్ ఆన్ చేసుకుని పుష్ప సారీ చెప్పినాడని ఆనందంగా వింటాడు. అలాగా ఈ రోజు అవినాష్ రెడ్డి నోటి నుంచి
మేము కలెక్టర్కు లేఖ రాసినాం, అది రాసినాం, మమ్మల్ని ఇది చేయలే అని ఆ ఏడుపుకుంటి మాటలు ఏంటంటే మా కార్యకర్తలకు కూడా చాలా శ్రవణానందంగా ఉంది. ఎందుకంటే అన్ని ఘోరాలు, అన్ని పాపాలు వాళ్ళు చేసినారు. ఈ రోజు కూడా చెప్తాను, ఇది ట్రైలర్ మాత్రమే, అన్ని ఎలక్షన్స్ ఇట్లే ఉంటాయి.